భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం విభిన్న ఫార్మాట్ల మధ్య నెలకొన్న పోటీ, ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో ఉన్న క్లిష్టతను శుభ్మన్ గిల్ ఉదంతం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. టీమిండియా వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లకు పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్ పొట్టి ఫార్మాట్ అయిన టీ20లో మాత్రం తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల తుది జట్టులో గిల్కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. గిల్ స్థానంలో దూకుడుగా ఆడే రింకు సింగ్ మరియు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే గిల్ను టీ20 ఫార్మాట్కు వైస్ కెప్టెన్గా నియమించినప్పటికీ గత కొన్ని సిరీస్లలో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో గిల్ వంటి అపార ప్రతిభావంతుడైన ఆటగాడు ప్రధాన జట్టులో లేకపోవడంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ విస్మయం వ్యక్తం చేశారు. తాజాగా ఐసీసీ రివ్యూలో తన అభిప్రాయాలను పంచుకుంటూ గిల్ వంటి మేటి ఆటగాడిని పక్కన పెట్టడాన్ని తాను నమ్మలేకపోతున్నానని, ఇది భారత క్రికెట్లో ఉన్న అపారమైన ఆటగాళ్ల డెప్త్ కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇక రికీ పాంటింగ్ మాట్లాడుతూ గిల్ తన కెరీర్లో అత్యుత్తమ బ్యాటింగ్ ను ఇంగ్లాండ్ పర్యటనలో ప్రదర్శించినప్పటికీ వైట్ బాల్ క్రికెట్లో ముఖ్యంగా టీ20లో అతని ప్రస్తుత ఫామ్ సెలెక్టర్లను సంతృప్తిపరచలేకపోయింది. టీమిండియా జట్టులో ప్రతి స్థానానికి 4-5 సమర్థులైన ఆటగాళ్లు పోటీ పడుతున్న తరుణంలో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని, ఆ ఫార్మాట్కు తగ్గ వేగంతో పరుగులు సాధించడం కీలకమని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందువల్లే గిల్ తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సంజు శాంసన్, రింకు సింగ్ వంటి ఫార్మాట్ స్పెషలిస్టులు జట్టులోకి రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. గిల్ సాంకేతికంగా ఎంతో పటిష్టమైన బ్యాటర్ అయినప్పటికీ టీ20లో అవసరమైన స్ట్రైక్ రేట్ విషయంలో ఆయన వెనుకబడి ఉన్నారనే వాదన వినిపిస్తోంది. గిల్ స్థానంలో వచ్చిన ఆటగాళ్లు ఫినిషర్లుగా మరియు పవర్ హిట్టర్లుగా నిరూపించుకున్నవారు కావడంతో జట్టు సమతుల్యత కోసం గిల్ను కేవలం రిజర్వ్ ఆటగాడిగానే పరిగణించారు. అయినప్పటికీ రికీ పాంటింగ్ అన్నట్లుగా శుభ్మన్ గిల్ వంటి నాణ్యమైన ఆటగాడు జట్టులో లేడంటే ప్రపంచ క్రికెట్లో భారత్ ఎంతటి పటిష్టమైన స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఐసీసీ టోర్నమెంట్లోనూ భారత్ను ఫేవరెట్గా నిలబెట్టే అంశం ఇదేనని, అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లలో ఎవరిని ఎంచుకోవాలో తెలియని స్థితిలో సెలెక్టర్లు ఉన్నారనేది వాస్తవం. గిల్ కెరీర్లో ఇదొక చిన్న అడ్డంకి మాత్రమేనని, తన బ్యాటింగ్ శైలిని టీ20లకు అనుగుణంగా మార్చుకుంటే తిరిగి జట్టులోకి రావడం అతనికి పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.